జీవితంలో స్ట్రగుల్స్ వస్తే పారిపోవాలా? భయపడిపోవాలా? ఏదో జరుగుతుందని చెప్పి అసహనంగా ఫీల్ అయిపోవాలా? చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద స్ట్రగుల్స్ వచ్చిందనుకోండి, ఏ కష్టమో ఛాలెంజింగ్గా వచ్చిందనుకోండి, అది మనం సాల్వ్ చేయలేనంతగా పెద్దగా అనిపించినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనిషి జీవితంలో ఎంత టఫ్ ఛాలెంజ్ వస్తే అంత స్ట్రాంగ్ మనిషి అవుతాడు. అంత ఛాలెంజ్ మనిషి అంత ఛాలెంజ్ మనిషి ఫేస్ చేస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. అంటే మనకు స్ట్రగుల్ వచ్చింది అంటే అర్థం ఏమిటంటే మనల్ని స్ట్రాంగ్గా తయారు చేయడానికి ఆ స్ట్రగుల్ వచ్చిందని అర్థం. అంతేకాని ఆ సమస్యను చూసి మనం భయపడిపోయి దానికి బాధపడి ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఆ వచ్చిన సమస్య కొంచెం అయితే మనం ఇంకా చాలా బాధపడిపోయి దాన్ని ఇంకా పెద్దది చేసేసుకుంటాం. మెయిన్గా మనం ఫస్ట్ ఆ థింకింగ్ ఆపాలి. థింకింగ్ ఆపేసి మనం దానికి దారి వెతకాలి. ఎలాంటి ప్రాబ్లంకైనా సాల్వ్ చేయలేనంత సమస్య ఏదీ ఉండదు. ఎలాంటి సమస్యనైనా సరే దానికంటూ పరిష్కారం లేకుండా ఉండదు. అంతేగాని ప్రతి చిన్నదానికి భయపడిపోయి ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, నేను చేయలేను అని